ఇండిపెండెన్స్ డే అంటే ఫస్ట్ గుర్తొచ్చేసి స్కూల్ లైఫే బ్రో. ఆ వారం రోజులు అంటే అసలు క్లాసే జరిగేది కాదు బ్రో. ఫస్ట్ 3 రోజులు అయితే స్పోర్ట్స్. బాయ్స్ స్కూల్ కాబట్టి మనం 2 రూమ్స్‌లో పెట్టి టీమ్స్ అయితే డివైడ్ చేసి ఆ రోజంతా గేమ్స్ ఆడిచ్చేవారనమాట. ఆ 3 డేస్ ఎన్ని షర్ట్స్ చిరిగాయో, ఎన్ని ఫ్యాన్స్ చిరిగాయో. ఆ తర్వాత 3 డేస్ డెకరేషన్ చేసేవారు బ్రో. డెకరేషన్ అంటే ఓన్లీ కొని తెచ్చేయడం కాదు బ్రో. ఓన్లీ కలర్స్ ఫ్లవర్స్ కొని తెచ్చి దాన్నే కట్ చేసి ఆ షేప్‌లో పైన అంటించేవాళ్ళం బ్రో డెకరేషన్ చేసి. తర్వాత గోడలకైతే పెయింట్ వేసేవాళ్ళం. బోర్డు మీద అయితే స్వతంత్ర దినోత్సవం రాసేవాళ్ళం బోర్డు మీద అయితే. డెకరేషన్ చేయడానికి కొంచెం మంది ఉండాలి అనేం ఉండేది కాదు బ్రో. మొత్తం అందరూ క్లాస్‌లో ఉండేవారు. ఒక్కొక్కళ్ళు ఒక పని చేసేవారు. ఒకళ్ళైతే థ్రెడ్స్ అంటించేవారు పైన. ఇంకొకళ్ళైతే పేపర్స్ అయితే కట్ చేసేవారు. ఇంకొకళ్ళైతే బోర్డు మీద రాసేవాళ్ళు. ఇంకొకళ్ళైతే గోడకి పెయింట్ వేసేవాళ్ళు అనమాట. ఇలా మొత్తం అందరూ పార్టిసిపేట్ చేసేవాళ్ళు బ్రో. అలా ఆడతా పాడతా జోకులు వేసుకుంటూ అన్ని పనులు ఫినిష్ అయిపోయాయి బ్రో. కొంచెంమంది ఏమో బయట సాంగ్స్ ప్రిపేర్ అవ్వడం లేదా మోటివేషన్ స్పీచ్ ప్రిపేర్ అనేవి చేసేవారు బ్రో బయట అయితే కొంతమంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా ఇండిపెండెన్స్ డే పొద్దున్నే లేచి త్వరగా తలస్నానం చేసి వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకుని స్కూల్కి వచ్చేవాళ్ళం బ్రో. అదొక ఫీల్ ఉండదు ఇంకా వైట్ డ్రెస్ అంటే. ఇంకా స్కూల్కి వచ్చిన తర్వాత మేము చేసిన మొత్తం పని ఏంటంటే క్లాస్కి వెళ్ళి మా డెకరేషన్ ఎలా ఉందో అంతా చూసిన వాళ్ళు. తర్వాత మేడమ్స్ అయితే వచ్చేవాళ్ళు. మేడమ్స్ వచ్చి ఇక్కడ మనకి ఫ్లాగ్ అయితే అంటించేవారు తెలుసు కదా అందరికీ చిన్నప్పుడు. ఇంకా మొదలవుద్ది. ఇంకా చీఫ్ గెస్ట్స్ అందరూ వస్తారు. మిగతా అక్కడ కూర్చుంటూ వెళ్ళి ఫ్లాగ్ హోస్టింగ్ చేసిన తర్వాత నేషనల్ యాంథమ్ పాడతాం. ఆ పాడిన తర్వాత కూర్చుంటాం అందరం. ఇంకా తర్వాత స్పీచెస్ అయితే మొదలు పెడతారు చీఫ్ గెస్ట్ అందరూ వచ్చిన వాళ్ళు. అన్నీ అయిపోయిన తర్వాత అయితే లాస్ట్కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. డెకరేషన్ ఎవరు ఫస్ట్ వచ్చారు, స్కూల్ ఫస్ట్ ఎవరు వచ్చారు, గేమ్స్లో ఫస్ట్ ఎవరు వచ్చారు, సెకండ్ రన్నరు, అన్ని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ చేస్తారు. ఇంకా చాలా ప్రైజ్ తీసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా ఆ ప్రైజెస్ మనం తెచ్చుకున్నప్పుడు మన ఫ్రెండ్స్ మన దగ్గర తీసుకుని ఆ ప్రైజెస్ని వాళ్ళే ఫోటోలు తీసుకునేవారు అనమాట. మొత్తం అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంటికి వెళ్ళినప్పుడు అందరికీ స్వీట్స్ పంచి పెట్టేవారు. అప్పట్లో ఇండిపెండెన్స్ అంటే ఇన్ని మెమరీస్ ఉంది బ్రో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ బ్రో. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.